ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను మీ సోనా. ముందుగా KCC ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. గాంధీ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. అహింస ద్వారా స్వాతంత్ర్యం సాధించిన గాంధీజీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలి. టీడీపీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి ఉద్ఘాటన. దేశంలో యువతను మద్యం, మాదక ద్రవ్యాలు నిర్వీర్యం చేస్తున్నాయి. జనవిజ్ఞాన వేదిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు ప్రకటన. బాలా త్రిపుర సుందరి అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనం ప్రారంభించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, శ్రీదేవి దంపతులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అహింస సత్యాగ్రహం ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, DRO వెంకట్రావు నూలుదండలేసి పూలతో అంజలి ఘటించారు. అదేవిధంగా భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్, జేసీ, DRO పూలమాలలు అలంకరించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టరేట్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. చెడుపై మంచి సాధించి శాశ్వత విజయాన్ని సూచించే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ AO S రామ్మోహన్ రావు, వివిధ విభాగాల అధిపతులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలదండ వేసి ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. అండ్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా మనం దాదాపు ఒక 16 విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వటం అండ్ దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని కాలేజెస్, తర్వాత కొన్ని NGOs ఇలా రకరకాల డొమైన్స్లో ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి, స్వచ్ఛాంధ్ర సంబంధించి కొంత గుడ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో అలా ఇండివిజువల్స్ అండ్ NGOs అందరికీ అవార్డ్స్ సంబంధించి మనం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది 6వ తేదీన. అండ్ కాకినాడ ప్రజలందరికీ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ గాంధీ జయంతి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ విలువలందరినీ గుర్తు చేసుకుంటా అనుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకున్న దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు పేర్కొన్నారు. గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గాంధీజీ ఎన్నో పోరాటాలు సాగించారన్నారు. స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే నేడు కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, టీడీపీ నగర యువత అధ్యక్షులు చంద్రపూడి రవి, నాయకులు సయ్యద్ అలీ, మన్నే నాగేశ్వరరావు యాదవ్, అమన్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
గాంధీ గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఆయన మన దేశానికి మరి బ్రిటిషు వారి యొక్క నిరంకుశ పాలనలో ఉన్నటువంటి ఏదైతే ఉండేదో ప్రభుత్వం, ఆ నిరంకుశ పాలన నుంచి వైదొలగడం అనేది దాని ముఖ్య కార్యక్రమం ఎవరంటే మనకి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు చాలా శాంతియుతంగా మన దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన పోరాడిన వ్యక్తి. ఆయన అన్ని వర్గాలని కూడా కూడగట్టి మరి ఈ యొక్క బ్రిటిష్ వారు ఏ రకంగా తమ్ముడు వేయాలన్న దాని మీద కూడా ఆయన చాలా బాగా కృషి చేసిన వ్యక్తి ఈ దేశానికి. అందుకోసం అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఎక్కువ పనులు చేయవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇంకా మనం ముందు ఇంకా మూడో స్థానంలో ప్రపంచంలో రాకపోతుంది. ఇంకా కూడా ముందు ఇంకా కూడా బాగా మంచి పొజిషన్లోకి ఇండియా వెళ్తుందని చెప్పేసి ఈనాడు అక్కడ రాష్ట్రంలో ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కానీ, అలా మోడీ గారు అక్కడ దేశంలో మోడీ గారి పరిపాలన కానీ చాలా చక్కగా నడుస్తుంది. తప్పకుండా కూడా మన దేశ భవిష్యత్తు ఇంకా ముందుకు పోతా ఉందని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా అన్ని వర్గాలు కూడా మరి యువత అన్ని వర్గాలు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి మంచి సంక్షేమం, మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తారు. దేశంలో యువశక్తిని మద్యం, మాదక ద్రవ్యాలు నిర్వీర్యం చేస్తున్నాయని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. మద్యరహిత, మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించుకోవాలని కోరుతూ రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలు, గృహ హింస కేసుల్లో 40 నుండి 60% మద్యం, మాదక ద్రవ్యాల వల్లనే నమోదవుతున్నాయన్నారు. మద్యం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రజలు కోల్పోతున్న ఆదాయమే ఎక్కువ ఉంటుందన్నారు. అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్య ఖర్చులు, కోల్పోతున్న 10 దినాలు లెక్క వేస్తే ప్రజలు చాలా నష్టపోవడమే కాకుండా సాంఘిక జీవనం కూడా దెబ్బతింటుందన్నారు. కావున మద్యరహిత, మాదక ద్రవ్యాల రహిత సమాజం నిర్మించుకోవడానికి జనవిజ్ఞాన వేదిక కృషిలో యువత భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు సిహెచ్ సతీష్, యు సత్యనారాయణ, యూటీఎఫ్ నాయకులు సిహెచ్ వెంకటరమణ, సిఐటియు నాయకులు మలకా వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, నాగభద్ర సూర్యనారాయణ, ఎం హరనాథ్, పాలిక రాజేంద్ర ప్రసాద్, పలవెల వీరబాబు, శ్రామిక మహిళా నేతలు కేఎంకే జ్యోతి, ఎం భారతితో పాటు మాజీ కౌన్సిలర్ జోగా రాజు తదితరులు పాల్గొన్నారు. వేటు కూడా జరిగింది. ఈరోజు గంజాయి చాక్లెట్ రూపంలోనూ పాఠశాలలోనూ కళాశాలలోనూ అమ్ముతూ ఉంటే 25 రూపాయలకి చాక్లెట్లు కొని విద్యార్థులు మత్తుకి బలైపోతున్నారు. ప్రభుత్వాలు ఆదాయం వస్తుంది మద్యం వల్ల ఆలోచిస్తున్నాయి, కానీ ఆ ఆదాయం వచ్చే ఆలోచనలోనే ఉన్నాయి. కానీ ఈ మద్యం తాగటం వల్ల లివర్ పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయి, అనారోగ్యానికి గురయ్యి మళ్ళీ దాన్ని గవర్నమెంటే ఉచితంగా వైద్యం చేయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వం ఖర్చు పెట్టే వ్యాధుల మీద ఎక్కువ ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వాలు గుర్తించట్లేదు. జన విజ్ఞాన వేదిక లాంటి చాలా సంస్థలు మద్యరహిత సమాజం కోసం పాటుపడుతున్నాయి. యువత నిర్వీర్యం అవ్వకూడదు. యువత కానీ మత్తు పదార్థాలకు కానీ మద్యానికి కానీ బాలిసం అయితే జాతి యావత్తు కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా అక్టోబర్ 2 గాంధీ చాలా విషయాలు చెప్పాడు. అహింస, సత్యం పలకండి, అలాగే జీవహింస చేయకూడదు, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఇవన్నీ మనం ఎంతవరకు పాటిస్తున్నామో తెలియదు, కానీ ఇమీడియట్గా ఎఫెక్ట్గా ఉండే ఈ మద్యపానం మీద మనం మాదక ద్రవ్యాల మీద కృషి చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలకి, ప్రజలకి మేము జన విజ్ఞాన తరపున విజ్ఞప్తి ఏంటంటే మద్యరహిత, మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడానికి మీరు అందరూ జన విజ్ఞాన వేదికతో చేయి కలపాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేశ జీడిపిలోనే 1.45% మనం ఆర్థిక వ్యవస్థ కోల్పోతా ఉంది. అలాగే మద్యం, మాదక ద్రవ్యాల వల్ల అనేక వర్కింగ్ అవర్స్ కోల్పోతా ఉన్నాయి. విలువైన మానవ జీవితాలే కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు మానవ జీవితాలు కోల్పోయే పని ఈ మద్యం, మాదక ద్రవ్యాల వల్ల జరుగుతుంది. గృహహింస కేసుల్లో 40 నుంచి 60% గృహహింస కేసులు అన్నీ మద్యపానం వల్లే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు యాక్సిడెంట్లో సగం మద్యపానం వల్లే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మద్యపానాన్ని ఇది పైకి ఆదాయ వనరుగా చెప్తున్నప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఆదాయ వనరు కాదు. ప్రభుత్వానికి హెల్త్ సెక్టర్ మీద బర్డెను, అలాగే ప్రొడక్టివిటీ మీద కూడా ఇది బర్డెను. మాదక ద్రవ్యాలు యువతని పెడదారి పట్టిస్తూ, అంటే యువతకు కావాల్సిన ఉపాధి కల్పించినప్పుడు వాళ్ళకి కావాల్సిన సరైన నిర్దేశం ప్రభుత్వం నుంచి, సమాజం నుంచి ఉన్నప్పుడు యువత ఈ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా వెళ్తారని, ఆ విధంగా యువతను ప్రోత్సహించడానికి మేము ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 రోషము వర్ధంతిని లేదా డిసెంబర్ 31 నూతన సంవత్సరాన్ని ఈ మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా మేము జరుపుతూ
ప్రజల్లో ఈ విషయాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రచారం చేస్తున్నాము. ఇందులో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 11వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11వ రోజు బంగారు చీర అలంకరణలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బంగారు చీర అలంకరణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ఆలయ అధికారులు పూర్ణ కుంభం మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి బంగారు చీర అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దంపతులు బంగారు చీర అలంకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. ఆశీషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించినట్లు వెల్లడించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు గాదం చంద్రశేఖర్, వెంకటపద్మ, గాయత్రి రామ్ సౌజన్యంతో ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోటి అప్పలకొండ, నెక్కంటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగళ్ల రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్కా సుమిత్ర, బిరద వీరప్రభావతి, తుమ్మల సునీత, సోమప్రసాద్, స్వాతి, రాజ్ కుమార్, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని, అదేవిధంగా పుష్కలంగా పాడి పంటలు పండాలి, ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజల కోసం పనిచేస్తుందో పనిచేసే విధానంలో అమ్మవారి ఆశీస్సులన్నీ ఉండాలని, ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో ఇంకా చేయవలసిన ఇవి కూడా పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు అమ్మవారి దేవాలయాన్ని కలగాలని, అదేవిధంగా ఈరోజు చూస్తున్న దేవాలయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కూడా అదే మరి ముఖ్యంగా చూసుకుంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే మనకి బాలత్రిపుర అమ్మవారి దేవాలయం కాకినాడలో ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారి దేవాలయానికి చాలా అమ్మవారి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావిస్తారు. ఏదైతే అమ్మవారిని కోరుకుంటారో కోరికలను నెరవేర్తని పెద్ద నమ్మకం. ఈ దసరా టైంలో ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని దూర ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవాలకి కూడా చైర్మన్ గారు బాబ్జీ గారు కానీ, కొత్తగా నియమించిన మెంబర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మనకి మైసూరులో అమ్మవారి ఉత్సవాలు జరిగాయి. అందరూ మైసూరు ఉత్సవాలు టీవీలో చూసి ఆనందించేవారు, సంతోషించేవారు. అదేవిధంగా కలకత్తా కాళీమాత ఉత్సవాలు చూస్తే అవి కూడా టీవీలో చూసి ఆనందించేవారు. మీరు మైసూరు కలకత్తా కంటే మించిపోయే విధంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారు దేవాలయంలో ఉత్సవాలు చేశారు. ఈరోజు మైసూరు ఉత్సవాల కంటే మరీ మించిపోయే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈ రోజున అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది దేనికంటే చూశాను, అక్కచెల్లెళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చారు కదా, మొత్తం బస్సులన్నీ ఎక్కి చాలా హ్యాపీగా వెళ్ళి తీర్థయాత్రలన్నీ తిరిగి వస్తున్నారు. ఈ రోజున ఆ ఫ్రీ బస్సు ఇవ్వడంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఒక పక్కన అన్ని అన్నవరం కానీ, ద్రాక్షారం కానీ, పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగి వస్తున్నారు ఈ రోజున. ఆ విధంగా దేవాలయాలన్నీ కూడా ఈరోజు కలకలాడుతున్నాయి. ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది దేవాలయాల అభివృద్ధి కోసం. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు మహాత్మా గాంధీ కలల సాధనకే రూపుదిద్దుకున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ భావన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం నగర సంస్థ కార్యాలయంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ భావన పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగరంలోని శానిటేషన్ 14 సర్కిల్స్ నుంచి ప్రతిభ కనపరిచిన ఒక్కో పారిశుద్ధ కార్మికులను గుర్తించి నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఘనంగా సత్కరించి జ్ఞాపికలందించారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను దైవకృత్యంగా భావించి సమాజంలో నిజమైన మార్పుకు సహకరించాలన్నారు. స్వచ్ఛ భారత్ విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. దసరా పర్వదినం పురస్కరించుకుని చీడిక గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ దంపతులు దర్శించి పూజలు చేశారు.
ఆలయ ధర్మకర్తలు చింతాకుల అప్పలరాజు వీరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో నిర్మించిన ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవానికి పద్మశ్రీ దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ నేరళమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని, అమ్మ జగద్యాత్రి అని, అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగజేయాలని, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆమె కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భవానీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలాగే కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. మరి దసరా పండుగ పురస్కరించుకొని చీడిలో ఉన్నటువంటి త్రిశక్తి అమ్మవారి దేవాలయానికి ఈరోజు విచ్చేసి ఆ తల్లిలో ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి ఆ తల్లిల ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ పరిధిలోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ పిఠాపురం రోడ్లో గల శ్రీపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మహాశక్తి యాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 11 రోజు శ్రీ ఐశ్వర్యామిక అమ్మవారు, శ్రీ ఐశ్వర్యామిక సమేత సుందరేశ్వర స్వామివారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి అశేషంగా తరలివచ్చిన మహిళలు 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సుమారు 50,000 మంది మహిళలు శ్రీ లలితా పారాయణ చేసిన కుంకుమను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాష్యం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. క్రతువులో పాల్గొనేందుకు విచ్చేసిన అశేష జనవాహినికి ఎలాంటి సౌకర్యం కలగకుండా 3,400 మంది వాలంటీర్లతో పూజా భోజన ఏర్పాట్లు, 200 మంది పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. కాకినాడ రామారావుపేట నాగేశ్వరరావు వీధిలో గల కాకినాడ జిల్లా కార్యాలయంలో పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని పార్టీలో చేరేందుకు వచ్చిన వారికి బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పలువురు పార్టీలో చేరేందుకు తరలివస్తున్నారన్నారు. పార్టీ నాయకులు మామిడిశెట్టి మధుసూదన్ రావు, రాజ్ కుమార్, ఏడదు కృష్ణ, కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో రామకృష్ణారావుపేటకు చెందిన నీలాపు సత్యనారాయణ రెడ్డి, నంబత్తుల కుమార్, దారపు రామకృష్ణారెడ్డి, దారపు గోవిందరెడ్డి, త్రిమూర్తులు, రవికుమార్, చెన్నారెడ్డి, చిల్ల రమణారెడ్డి మహిళలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కుండల సాయికుమార్ యాదవ్, చోడిశెట్టి రమేష్ బాబు, దాట్ల కృష్ణవర్మ, ఈస్ట్ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర, బీజేపీ నాయకులు జ్యోతిల రాజేష్, గౌతు చిన్న, గోడి సత్యవతి వెంకట్, గొల్లపల్లి శివ, నరసింహారెడ్డి, రమణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు మమ్మల్ని కలవడం కాదు, మేము మీకు కలిసే అవకాశం మాకు సత్యనారాయణ రెడ్డి గారు తలంపు ఏంటంటే మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు చేయాలనేటువంటి పరిస్థితుల్లో మీ అందరినీ కూడా ఇక్కడ అసెంబ్లీ చేశారమ్మా.
సాధారణంగా పార్టీల్లో వేరే పార్టీలో ఎలా ఉంటుందంటే పార్టీ కార్యకర్తలు అంటారు. వేరే పార్టీల నుంచి వచ్చినా లేకపోతే వేరే పార్టీలో జాయిన్ అయినా వాళ్ళందరినీ పార్టీ కార్యకర్తలు అంటారు, అంతే కదమ్మా. కానీ భారతీయ జనతా పార్టీలో పార్టీ కుటుంబ సభ్యులు అంటారు, ఇక్కడ పార్టీ కార్యకర్తలు అంటారు. పార్టీ కుటుంబ సభ్యులకి పార్టీ కార్యకర్తలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ముందుగా అందరూ కూడా ఎవరైతే పార్టీలు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులతో సమానంగా మేము భావిస్తామని చెప్పేసి ముందుగా అందరికీ తెలియజేస్తాం. రెండవది, రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారు చక్కగా ఎన్నో విధమైనటువంటి భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు, హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన వర్క్ విధానాన్ని నచ్చి వాళ్ళు ఇప్పటి నుంచో పార్టీలో ఒక సైనికుడిగా బ్యాక్గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఈసారి ఆయన కూడా ఎదురుకొచ్చి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముందుగా ఆయనకు ఆశీస్సులు తెలియజేస్తూ, గత 70 సంవత్సరాలుగా ఎప్పుడు గుర్తింపు లేదు ఏ పార్టీలో కూడా. ఈ రోజు మోడీ గారు వచ్చి మన దేశాన్ని 10 సంవత్సరాల్లోనే బ్రహ్మాండ గుర్తింపు తీసుకొచ్చారు, అగ్రదేశాలతో సమానంగా మనం తీసుకొచ్చారు. అలాగే మహిళలకి సంక్షేమ పథకాలన్నీ మోడీ గారు ఇస్తున్నారు, రాష్ట్రానికి సాయం చేస్తున్నారు. అలాగే ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇలా ₹2 బియ్యం కానీ, పక్క గృహాలకు 2,50,000 రుణాలు కానీ, ఏమైనా కానీ మోడీ గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సాయం చేస్తున్నారు. ప్రతి మహిళలు ప్రతి పురుషులు కూడా వాటర్లు గుర్తించుకొని రాష్ట్రం మొత్తం మీద ఈ పార్టీని ముందు కాలంలోని మనం గెలిపించుకొని మన జెండా బీజేపీ జెండా ఎగరేస్తే ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ బాగుపడతారు, దేశం బాగుపడుతుంది, మనకు ఒక రకం గుర్తింపు ఉంటుంది, దేశం ధర్మపాలన నడుస్తుంది. ఇది గుర్తించుకొని తోటి కార్యకర్తలకి, తోటి నాయకులకి నేను నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను. త్వరలోనే కొంతమంది ఇంకా కలుద్దాం, కొంతమంది వస్తామని చూస్తున్నారు. ఆ రోజు కూడా మీకు మా చైర్మన్ గారికి, మా సెక్రటరీ గారికి, అలాగే మా సత్యనారాయణ గారికి అందరికీ చెప్పి మేము ఇచ్చేస్తాం. మత సామరస్యమే మహాత్ముడికి నిజమైన నివాళి అని వివిధ ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం గాంధీనగర్ సెంటర్లో గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ 150వ జయంతి కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ అధ్యక్షత వహించారు. ముందుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబ్జీ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు KMMR ప్రసాదులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ అసాధారణ మేధావని, లండన్ బారిస్టర్ చదివి కూడా దేశం కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అశేష ప్రజానికాన్ని కదిలించారని కొనియాడారు. ప్రజల ఐక్యతను గాంధీ కోరుకుంటే ఆర్ఎస్ఎస్ దేశ విచ్ఛిన్నతను కోరుకుంటుందన్నారు. మహాత్మాగాంధీకి నిజమైన నివాళి అంటే దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి భారతీయుడు తన వంతు పాత్ర పోషించాలన్నారు. KMMR ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్ఫూర్తితో మధ్యరహిత సమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. పిలుపుల ద్వారా లక్షలాది ప్రజలను ఏంటంటే రోడ్డు మీద తీసుకొచ్చాడు. భారత జాతీయోద్యమంలో అయింది అత్యంత కీలకమైన పాత్ర. భారత జాతీయోద్యమంలో ఏ పాత్ర లేని వాళ్ళు, ఒక్కరోజు కూడా జైలుకు వెళ్ళాలంటే వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు. మహాత్మా గాంధీ స్వచ్ఛమైన హిందువు. ఆయన శ్రీరాముని చాలా అధికంగా పూజించేవాడు. ఆయన అలాంటి స్వచ్ఛమైన హిందువుని హత్య చేసింది ఎవరంటే హిందూ మతం అన్నమాట. ఆ హంతకుడికి ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విగ్రహాలు కట్టించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆయన పేరు పెట్టారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆయన ఫోటో పెట్టారు. హంతకుడికి ఫోటోలు పెట్టినప్పుడు మరి మహాత్మా గాంధీకి వాళ్ళేం విలువిచ్చినట్టు? ఈ గాంధీ సిద్ధాంతాలు వాళ్ళకి ముఖ్యమా? గాడ్సే సిద్ధాంతాలు ముఖ్యమా? మహాత్మా గాంధీ సిద్ధాంతం ఏమిటి? అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, దేశం సమైక్యంగా ఉండాలి. గాడ్సే సిద్ధాంతం ఏంటి? ఈ దేశంలో హిందువులు ఒకలే ఉండాలి, ముస్లింలు అనంతరికి పారయ్యారు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏం కోరుతున్నారు? గాడ్సే హంతక సిద్ధాంతాన్న, జాతి మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి నడిపినటువంటి మహాత్మా గాంధీ సిద్ధాంతాన్న. అంటే ఏ సిద్ధాంతాన్ని? దేశాన్ని విచ్ఛిన్నం చేసే సిద్ధాంతమా? అది గాడ్సేది. దేశాన్ని ఐక్యం చేసే సిద్ధాంతమా? అది గాంధీది. అందుకని అధికార పార్టీకి కదిలినా కదలకపోయినా వ్యతిరేకంగా ఉన్నా అలాంటి వాళ్ళందరూ కలిపేటంటే మహాత్మా గాంధీ యొక్క ఈరోజు జన్మదినాన్ని జరుపుతున్నాం, జయంతిని జరుపుతున్నాం. మహాత్మా గాంధీ సిద్ధాంతాలని ప్రజల్లోనికి విస్తృతంగా లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. సంపద, శ్రేయస్సు, సంతానాభివృద్ధిని కలిగించే అష్టలక్ష్మి అవతారాల్లో ఒకటైన గజలక్ష్మి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేటితో అమ్మవారి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కాకినాడ జిల్లా పిఠాపురం శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్ర ఉత్సవాలు ఆఖరి రోజున పద్మాసనంపై చేతుల్లో కమలాలు పట్టుకుని వరద అభయ ముద్ర కరములతో గజలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అర్చకులు కోట సత్యనారాయణమూర్తి అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ చేతుల మీదుగా మహాపూర్ణాహుతి విశేషంగా జరిగింది. అనంతరం లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అశేషంగా భక్తులొచ్చి అమ్మవారిని దర్శించి కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దోళ్ల అయ్యన్న, చంద్రభట్ల సుందర శర్మ, సురేష్ రెడ్డం బాబులు, తోట ఏడుకొండలు, కర్నిడి తాతయ్యలు, ఓలెటి వెంకటేశ్వరరావు, మసకపల్లి బుజ్జి నారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం శంకరమఠం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అద్భుతంగా, వైభవంగా, భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఇవాళతో ముగుస్తూ ఉన్నాయి. ఇవాళ గజలక్ష్మి రోజుగా అమ్మవారికి గజలక్ష్మి అలంకారాన్ని చేయడం జరిగింది. అది శ్రమ జగత్తుని కూడా రక్షించేటటువంటి లక్ష్మిగా అవతరించినటువంటి రూపం. అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని కూడా ఇప్పుడు చేసుకోబోతూ ఉన్నాం. ఈ నవరాత్రి దీక్షలకి ముగింపుగా కలశోద్వాసన, అలాగే మహాపూర్ణాహుతి ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. పూర్ణాహుతి పూర్తయింది. ఇకపైన కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ, విశేషంగా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానానికి, ఈ కార్యక్రమానికి అందరికీ కూడా సహకరించినటువంటి వారు ఎంతో మంది భక్తులు ఉన్నారు. వారందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా ఈ నవరాత్రి ఉత్సవాలకి, అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవానికి కావాల్సిన సామగ్రి అంతా కూడా ప్రతి సంవత్సరం మాకు సమకూరుస్తున్నటువంటి లలితా ఎంటర్ప్రైజెస్ శ్రీ పట్టే శ్రీనివాసరావు గారు, శ్రీమతి విజ్జులత గారు దంపతులు ఈ సామగ్రి అంతా కూడా కళ్యాణంకి, ఈ అన్నదానానికి కావాల్సిన సామగ్రి అంతా కూడా పంపించడం జరిగింది. వారి సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవం, అలాగే మహాపూర్ణాహుతి, అలాగే ఈ అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళతోటి ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ శరన్నవరాత్రి దీక్ష అందరి సహకారంతో పరిపూర్ణమైంది. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండుగాక అని ఆశీర్వచనం చేస్తూ జగద్గురు పాదములకు నమస్కరిస్తూ సర్వేజన సుఖినో భవంతు. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సువాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. చండీ హోమం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహిళలు కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం జరిగిన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో రాధాకృష్ణ మెడికల్స్ అధినేత పెద్దిరెడ్డి కృష్ణమూర్తి దంపతులు పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, భక్తులు పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమంలో ద్రవ్యాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ గత 11 రోజులుగా జరుగుతున్న శ్రీ శారదా నవరాత్రి మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని చండీ హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపించినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాలం పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నానాజీ ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ చూపించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి జీవితంలో ముందుకు సాగాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా పిఠాపురం పట్టణం బంగారమరావు చెట్టు సెంటర్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. నాయకులందరూ పిఠాపురం జనసేన పార్టీ నాయకులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాల్గొన్నారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ గాంధీ గారు బోధించిన మార్గమే ప్రపంచానికి వేళ దిక్సూచి. ఎంతటి యుద్ధ నేపథ్యంలో కూడా ఒక అత్యంత శాంతియుత వాతావరణంలో
ఒక దేశాన్ని స్వాతంత్రాన్ని ఎలా సాధించవచ్చో చేసి చూపించినటువంటి గాంధీ గారే ఇవాళ ప్రపంచానికి ఆదర్శం. ప్రస్తుతం ఉన్న ఈ యుద్ధ పరిస్థితుల నుంచి వైదొలగాలంటే ఈ ఏకైక మార్గం గాంధీ గారు చూపిన మార్గమే. అటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారు చూపించిన మార్గమే ఇవాళకి కూడా ఆచరణీయం. ఈ సందర్భంగా పిఠాపురం వాసులందరికీ కూడా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ శుభాభినందనలు. అహింస శాంతియుత మార్గంలో పోరాడితే శాశ్వత విజయం లభిస్తుందని చాటి చెప్పిన మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ అని, ఆయన ఆశయ స్ఫూర్తితోనే మనమందరం నడుచుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో గాంధీజీ 156వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వంగగీత విశ్వనాథ్ పార్టీ నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు, పుష్పాలు వేసి ఘనంగా నివాళులర్పించారు, జోహార్లు పలికారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గందెపల్లి బాబీ, పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, పట్టణ అధ్యక్షురాలు సామరవతు లలిత, బొజ్జారామయ్య, బత్తుల సాయి, తలసటి వెంకటేశ్వరరావు, బోనుదేవ, కొత్తం దత్తుడు, అడపార్ రఘు, పెద్దపాటి రాజేష్, ఉలవల భూషణం, పచ్చిమళ్ల అప్పలరాజు, సయ్యద్ మొహుద్దీన్, బండి సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. మరి బ్రిటిష్ వారి మీద స్వతంత్రం కోసం పోరాటం చేసి మరి ఎంతో అహింసాయుతంగా యుద్ధాన్ని చేసి మరి మనందరికీ కూడా స్వతంత్రం రావడానికి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా మన గాంధీ గారిని మనం అందరం చెప్పుకుంటాం. ఆ విధంగా వారికి ఘనంగా మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ అందరూ కూడా ఆయన మార్గంలో ప్రశాంతంగా, సామరస్యంగా, శాంతియుతంగా జీవనం గడపాలని అందరూ కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అందరూ కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా తప్పకుండా ప్రజలందరికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, మా నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రజలకి వెన్నంటి ఉండి మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నాయో వాటినన్నిటికీ కూడా ప్రజలకు అండగా ఉండి వారికి ఎప్పుడు కూడా మరి అన్ని కూడా చేకూరే విధంగా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గంలో పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో శ్రీ సాయిబాబా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని చాక్లెట్ షోరూం అధినేత శ్రీరామ్ షిరిడి సాయిబాబా వారి ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి శ్రీ సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబా వారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు చాక్లెట్ షోరూం అధినేత శ్రీరామ్ ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు సాయికోటిని రాసేందుకు చాక్లెట్ షోరూం అధినేత శ్రీరామ్ పుస్తకాలను ముద్రించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాని, హరీష్, సాయి శ్రీ, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబా నవరాత్రులు జరుగుతున్నాయండి. ఈ గుడి స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి దక్షవారం కూడా అన్నదానం జరగబడుతుంది. ఈరోజు సాయికోటి పుస్తకాలని ముద్రించడం జరిగింది. వాటిని భక్తులకు ఉచితంగా ఇస్తారండి. ఇవాళ ఈ సందర్భంగా నవరాత్రి సందర్భంగా మేము సాయికోటి పుస్తకాలు శ్రీరామ్ గారు, చాక్లెట్ శ్రీరామ్ గారు స్పాన్సర్ చేస్తున్నారండి. ఇవందరికీ ఉచితంగా ఇస్తున్నాం. అండ్ ఈ డెకరేషన్ కూడా ఆయనే చేశారు. అండ్ ఇది భోజనాలు కూడా ఇవాళ ఆయనే స్పాన్సర్ చేశారు. ఈ గుడి కట్టి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవాళే కాదు ప్రతి సంవత్సరము అందరం వైభవంగా జరిపిస్తున్నాము. అలాగే భక్తులందరూ బాబా ఆశీస్సుని పొందడానికి వస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించిన సేవా పక్వాడ్ కార్యక్రమం నేటితో ముగిసిందని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలో గల శిల్పారామంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా పక్వాడ ముగింపును గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖాదీ సంత బజార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు అధ్యక్షత వహించగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల సాయికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఖాదీ సంత బజార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంత బజార్లో ఖాదీ బట్టలు, ఉప్పాడ జందాని చీరలు, లక్క బొమ్మలు, నర్సాపురం లేస్ వర్క్లు, చింతలపొడి అగరబత్తులు, తాటి ఆకులతో తయారు చేసిన డెకరేటివ్ ఐటమ్స్ను ఈ ప్రదర్శనలో ఉంచారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఖాదీ సంత బజార్ను సందర్శించి వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల సాయికుమార్ యాదవ్, బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు
నారాయణరావు నాని మాట్లాడుతూ డిజిటల్ ప్రపంచంలో హస్తకళలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ చేనేతలు హస్తకళలకు ప్రోత్సహించేందుకు ఖాదీ సంత బజార్ను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన హస్త చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత హస్తకళలను కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో కళాదండరాజ్, జ్యోతుల రాజేష్, పైండా రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, గౌతు చిన్న, ఘంటసాల గోవిందరాజులు, పింటిన రాంబాబు, బాబీ, సాయి గోపి, పార్థసారథి, ఒల్లెట్టి రాము, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇస్తే అలాగే రాష్ట్ర పార్టీ కాకినాడ జిల్లాకి మా జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారికి ఆదేశాలు ఇవ్వగా మా బిక్కిని విశ్వేశ్వరరావు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈ యొక్క ఖాదీ సంత నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ బీచీ రోడ్లో గల శిల్పారామంలో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఖాదీ సంతకి విచ్చేసి కొనుగోలు చేయాలని మీ అందరినీ జనాలందరినీ కోరడం జరిగింది. అలాగే ఇక్కడ అనేకమైనటువంటి ఏటుకుప్పాక చెక్క బొమ్మలు, తర్వాత బ్యాంబూకి సంబంధించింది అన్నీ కూడా అనేక రకమైన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ శిల్పారామణకు వచ్చి ఖాదీ సంతని వీక్షించి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీజేపీ జిల్లా నాయకుడిని. ఈరోజు కాకినాడ బీచ్ రోడ్ కల్లా శిల్పారామంలో హస్తకళలకు సంబంధించి స్టాల్స్ ఏర్పడటం జరిగింది. అలాంటి స్టాల్స్లో మన ఉప్పాడికి సంబంధించిన చీరలు కానీ, ఏటుపాకు సంబంధించిన బొమ్మలు, అలాగే రకరకాల వాళ్ళు చేనేత కార్మికులు ఏదైతే వాళ్ళు చేశారో అవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. అది ఈరోజు మన గాంధీ గారి జయంతి కాబట్టి దాని నిమిత్తం ఇవాళ రేపు ఈ సందర్శన జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని కొనుక్కోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు దసరా శుభాకాంక్షలు అందరికీ, ప్రజలకి, నాయకులకి అందరికీ దసరా శుభాకాంక్షలు. మన స్వదేశీ మార్కెట్ పెట్టడం జరిగింది. ఇవాళ గాంధీ మహాత్ముడు గారు పుట్టినరోజు సందర్భంగా గాంధీ జయంతి, అలాగే నరేంద్ర మోడీ గారిది గత నెల 9వ నెల 17వ తారీఖు నుంచి 10వ నెల 2వ తారీఖు వరకు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వేళ స్వదేశీ వస్తువుల కోసం ప్రజలకి వివరించడం కొరకు మన ఉప్పాడ చీరలైతేనో, ఈ కొండపల్లి బొమ్మలైతేనో, ఏమైతేనో 30 రకాల స్టాల్ పెట్టడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు వస్తున్నారు. ప్రతి ఇంట, ప్రతి ఊళ్ళో కూడా స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించి స్వదేశీని తయారు చేస్తున్నాం. కాబట్టి విదేశీల మీద మనం ఆధారపడకుండా మన వస్తువులు మనం వాడుకుని మన ప్రజలకు మనం బతుకుదేరు కల్పిద్దామని ఒక ఆలోచన, బీజేపీ నరేంద్ర మోడీ ఆలోచన ఇవాళ జరగడం జరుగుతుంది. ఇది మేము చేసిన వర్క్ మేము లేస్ తోటి ఓన్లీ జస్ట్ హ్యాండ్ తోటి చేస్తామండి. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేయడానికి మేము వచ్చాము. 1 వీక్ ఎగ్జిబిషన్ అండి. DCH వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఎలాంటివైనా మా చేతులతో నేయడం జరుగుతుందండి, అల్లడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా నర్స్పూర్ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు హ్యాండ్మేడ్ అండి మొత్తం కూడా. ఇక్కడ చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజులావణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం శ్రీ శ్రీనివాస అన్నమయ్య భజన కోలాటం సేవా సంఘం వారిచే సంఘ నిర్వాహకురాలు టి కాళీప్రియ సారథ్యంలో భక్త బృందం కోలాటం చేశారు. ఆద్యంతం జరిగిన కోలాటం కార్యక్రమం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లావణి, ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చెప్పాడి సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలపు నాగమల్లేశ్వరరావు, అరిపిరాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సామతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర్ శర్మ, రాంబాబు శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా వాసులకు అందుబాటులో ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ తీసుకురావడం జరిగిందని డీలర్ బస్వాని నాగబాబు తెలిపారు. కాకినాడలో గురువారం ఆదిత్య డిగ్రీ కళాశాల ఎదురుగా గల అయోధ్యనగర్లో వీధిలో ప్యూర్ జెల్ ఆల్కలైన్ డీలర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ వాటర్ బాటిల్స్ 80 రూపాయలకు విక్రయించడం జరిగేదని ఇప్పుడు 20 రూపాయలకు అందుబాటులోకి ఖాజా హుస్సేన్ తీసుకురావడం జరిగిందన్నారు. కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్, ఎసిడిక్ సమస్యలతో పాటు పలు వ్యాధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కాకినాడ జిల్లా డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్, చెన్నై వంటి మహానగరంలో ఉపయోగించే ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ కాకినాడలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి. శ్రీనివాసరావు, ఎం. దుర్గాప్రసాద్, కాకుండా కె. రవివర్మ, ఎల్. శివ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు బస్వాని నాగబాబు. కాకినాడ ప్యూర్ జెల్ ఆల్కలైన్ డీలర్షిప్ తీసుకున్నాను. సామమూర్తి నగర్ 5వ వీధిలోని ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆపోజిట్. మా స్టోర్ ఈరోజు దసరా రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది ముందుగా ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ అంటే సెలబ్రిటీస్ తాగే వాటర్ కింద తాగేవారు. 80 రూపాయలు లీటర్ 80 రూపాయలు ఉండేది ఈ వాటర్ బాటిల్. ఇప్పుడు సామాన్య ప్రజలకి అందుబాటులోకి రావడం గురించి ఖాజా హుస్సేన్ గారు మన కాకినాడ జిల్లాకి లీటర్ 20 రూపాయలకే స్టార్ట్ చేయడం జరిగింది. సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండేలాగా 20 రూపాయలకే తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనం వాడే బెనిఫిట్స్ ఏమంటే బరువు తగ్గడం, డైజెషన్ ప్రాబ్లం, షుగరు, ఎసిడిటీ మొదలగు కీళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుముఖం పడితే ఇది మనకి డాక్టర్ ద్వారా కూడా నిరూపించబడడం జరిగింది. కావున కాకినాడ ప్రజలందరూ, వర్తకులు, వ్యాపారస్తులు అందరూ ఈ ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ ముందుకు తీసుకెళ్లి ప్రమోట్ చేసి దాన్ని ఆల్కలైన్ వాటర్ వచ్చేసి సెలబ్రిటీస్ మాత్రమే పరిమితం అయ్యేది గతంలో. ఇది 80 రూపాయల వాటర్ బాటిల్ మన ఖాజా హుస్సేన్ గారు ఈ చామల ప్రజలు అందరికీ అందాలని చెప్పేసి 20 రూపాయలకే తీసుకొచ్చారు మార్కెట్లోకి. ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు జరిగే అనిపిస్తుంది ఏంటంటే, బయట దొరికే ఆర్ఓ వాటర్ వల్ల ప్రజలందరూ కీళ్ళ నొప్పులని, జాయింట్ పెయిన్స్ అని, గ్యాస్ట్రిక్లని, కిడ్నీలో రాళ్ళని, రకరకాల వ్యాధి నిరోధక తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కేవలం ఆర్ఓ వాటర్ వల్లే. ఈ వాటర్ మన ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఇటువంటి హెల్త్ డిఫెన్స్ ఏంటి ఏమీ ఉండవని, మనకి బరువు తగ్గడం, గ్యాస్ట్రిక్లు క్యూర్ అవడం, కీళ్ళ నొప్పులు, ఇటువంటివన్నీ ఆరోగ్య ఫలితాలన్నీ ఉన్నాయండి ఈ వాటర్లో. ఈ వాటర్ తీసుకోవడం వల్ల అన్ని విధాలుగా హెల్తీగా ఉంటారు. స్కిన్ హెల్త్, బోన్ హెల్త్, హార్ట్ హెల్త్ అన్నిటికి చాలా బాగుంటుందండి ఈ వాటర్. కాబట్టి ఈరోజు మన నాగబాబు గారు కాకినాడ డీలర్షిప్ 1 తీసుకున్నారు. ఈరోజు విజయదశమి సందర్భంగా ఈయన ఓపెన్ చేశారు. సో మనం ఈ వాటర్ వాడండి. అరిషడ్ వర్గాలను హరింపచేసి సర్వత్రా విజయాన్ని, శ్రేయస్సును చేకూర్చే విజయ దుర్గాదేవిగా పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తుల పూజలందుకున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాల్లో చివరి రోజున పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు విజయ దుర్గాదేవి అవతార అలంకరణలో భక్తులకు దివ్యానుగ్రహ దర్శనమిచ్చారు. 10వ శక్తిపీఠ క్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామాలయంలో శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్రి సత చండీయాగ దసరా మహోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఆఖరి రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు విజయదుర్గాదేవి అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో అర్చకులు రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన, పుష్పార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే కుకుటేశ్వర స్వామికి, దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు, నిత్య కైంకర్యాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివార్లను, అమ్మవార్లను దర్శించి తరించారు. కాకినాడ బాణగుడి సెంటర్ సుభద్ర ఆర్కేడ్ వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ఆఖరి రోజు అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు గోవింద శర్మ అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజ కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
10వ శక్తిపీఠ క్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురం పాదగా క్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామాలయంలో శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్ర సత చండీయాగ దసరా మహోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఆఖరి రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు విజయదుర్గాదేవి అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో అర్చకులు రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన పుష్పార్చన విశేష పూజలు నిర్వహించారు. అలాగే కుకుటేశ్వర స్వామికి దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు నిత్య కైంకర్యాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివార్లను అమ్మవార్లను దర్శించి తరించారు. కాకినాడ సత్కల వాహినిలో అక్టోబర్ 1వ తేదీన పురస్కరించుకుని సీనియర్ సిటిజన్స్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని సీనియర్ సిటిజన్స్ డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సత్కల వాహిని కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్ ఎస్సెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్, శ్వేతా సింగ్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల చేతుల మీదుగా వృద్ధులను ఘనంగా సత్కరించారు. సీనియర్ సిటిజన్ డే పురస్కరించుకుని భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీ సూర్య నృత్యనికేతన్ నిర్వాహకురాలు నాట్యాచారిణి మోకన మహాలక్ష్మి శిష్య బృందం చే నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఆద్యంతం జరిగిన నృత్య కార్యక్రమం ఆహుతులను ఎంతగానో ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పలువురు సత్కల వాహిని సభ్యులు, మహిళలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ రత్నేష్ గారు, వారి సత్యమణి శ్వేత గారు ఇక్కడ చాలా కాలం పనిచేసి మన పార్టీ నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్తున్న సందర్భంలో ఒక సెండ్ ఆఫ్గా కూడా ఈ వేదికని మనం సామాన్యమించుకున్నాం. దాంతోపాటు సీనియర్ సిటిజన్స్, ఈ సీనియర్ సిటిజన్స్ అన్న వాళ్ళని 60, 70 దాటిన వాళ్ళందరూ కూడా అన్ని ప్రభుత్వ శాఖలు కూడా సీనియర్గా గుర్తించాయి. కాబట్టి స్త్రీలకి అయితే రైల్వే అయితే 58 సంవత్సరాలకి గుర్తించింది స్త్రీలకి, పురుషులకి అయితే 60 దాటాలి. ఇవాళ 58 వచ్చినా 60 వచ్చినా ఎవరికి శక్తులు లేవు. 40 ఏళ్ళకి ముసలాడు అయిపోతున్నారు సీనియర్ సిటిజన్స్. పెద్దవాళ్ళు మనమే పనిచేస్తున్నాం 70 వచ్చినా 80 వచ్చినా. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. గాంధీ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్ పిలుపు. అహింస ద్వారా స్వాతంత్ర్యం సాధించిన గాంధీజీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలి. టీడీపీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి ఉద్ఘాటన. దేశంలో యువతను మద్యం, మాదక ద్రవ్యాలు నిర్వీర్యం చేస్తున్నాయి. జనవిజ్ఞాన వేదిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు ప్రకటన. బాలా త్రిపుర సుందరి అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనం ప్రారంభించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, శ్రీదేవి దంపతులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.